వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో అవి మీకు యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఇమేజ్ చూపించిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి నేను పట్టు శారీస్ కోసం చూపిస్తున్నానండి, కానీ మీకు నచ్చితే వేరే శారీస్ కూడా ట్రై చేయండి. అంటే ఫ్యాన్సీ కానీ డైలీ వేర్, సిల్క్ శారీస్, కాటన్, ఇలా ఏ శారీస్ కానీ మీరు ట్రై చేసి చూడండి. ఇక ఇందులో డిజైన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి. మనం పట్టు శారీస్ అనగానే పట్టు బోర్డర్ని యూ షేప్, స్క్వేర్ ఇలా ట్రై చేస్తారండి. బట్ అలా కాకుండా పట్టు శారీస్ని కూడా ఇలా ట్రెండీగా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పట్టు శారీస్కి వచ్చే బార్డర్ తోటి మనము బ్యాక్ నెక్ని డిజైన్ చేసుకోవచ్చండి. అలాగే ఆ బార్డర్ని యూస్ చేస్తూ మనము బటన్స్ పెట్టుకోవచ్చు, బౌ మోడల్స్ పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటే మనం చూడడానికి బాగుంటుందండి. ఇక నెక్స్ట్ షేప్స్ కూడా ఇందులో డిఫరెంట్గా ఉన్నాయండి. స్టార్ షేప్ కానివ్వండి, కోన్ షేప్, చిన్న రాంబస్ టైప్లో కానివ్వండి, ఐ కట్లో కానివ్వండి, కుచ్చు మోడల్స్, ఇలా చాలా ఉన్నాయండి. ఒకవేళ మనకి ఫ్యాన్సీ శారీస్లో కూడా పట్టు వస్తాయి కదండి, ఒకవేళ మీ శారీ అలా ఉంటే మీరు ఆ కలర్కి మ్యాచింగ్ లేస్ తీసుకొని వేసుకుంటే కూడా చూడడానికి బాగుంటుంది. ఇక పట్టు శారీస్కి అయితే మనం పట్టు బార్డర్ ఉంటుంది. ఒకవేళ మీకు పట్టు బార్డర్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పట్టు లేస్ మనకి గోల్డ్లో దొరుకుతుంది కదండి, అది వేసుకొని కూడా మనము డిజైన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ని. అంతేకాకుండా ఇందులో డోరీ మోడల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో చూసారు కదండి, డ్రాప్ మోడల్స్ ఉన్నాయి, బ్యాక్ హుక్స్ ఉన్నాయి, పోట్లీ బటన్స్, రౌండ్ షేప్, ఇలా చాలా ఉన్నాయండి. వీటన్నిటిని కూడా నచ్చితే ట్రై చేయండి. ఇక మనకి ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ శారీస్కైనా పెట్టుకున్నా బాగుంటుందండి. ఎప్పుడు పెట్టుకునే షేప్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇక ఈ మధ్యకాలంలో ఫ్లవర్ కట్ మోడల్ చాలా ట్రెండింగ్లో ఉందండి. ఫ్లవర్ కట్ షేప్లో మనకి ఫ్లవర్ కట్లోనే మనము స్క్వేర్గా పెట్టుకోవచ్చు, జిగ్జాగ్ పెట్టుకోవచ్చు, యూ షేప్, ఇందులో అలా కూడా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. ఈ వీడియోని అయితే మిస్ చేసుకోకండి, పూర్తిగా చూడండి. ఇందులో అయితే డిఫరెంట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి, హ్యాంగింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే మనము ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అని, అంతేకాకుండా పట్టు ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా ఒకటి ఏంటి A to Z అన్నీ ఉంటాయండి. ఒకసారి వచ్చి మీకు నచ్చిన వీడియోస్ అన్నిటినీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.